నమస్తే ఫ్రెండ్స్. తెలంగాణలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీల పరిస్థితి. ప్రభుత్వం నిన్నగాక మొన్న ఒక సర్వే చేసి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కానీ ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో కానీ అడ్మిషన్స్ బాగా తగ్గిపోతున్నాయి. దీనికి కారణం ఏంటి? ప్రతి 100 కాలేజీని ఒకసారి దాన్ని రివైజ్ చేసుకుంటూ అడ్మిషన్స్ తగ్గడం గల కారణాలు ఏంటి అని వెతికి చూశారు. అయితే రీసెంట్గా 30 డిగ్రీ కాలేజీలు అంటే 30 గురుకులాలను శాంక్షన్ చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇవాళ దాన్ని 15 లేదా 20 వరకు కుదించి ఇందులో ఉన్న పిల్లల్ని మిగతా కాలేజీలోకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారని నిన్న మన వార్తల్లో చూసాం, న్యూస్ పేపర్లో చూసాం. అసలు అడ్మిషన్స్ ఎందుకు పడిపోతున్నాయి అంటే వాళ్ళు చేసిన సర్వేమి లేకుంటే వాళ్ళకున్న అవగాహనమి, వాళ్ళు చేసింది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలేజీల్లో అడ్మిషన్ సరిగ్గా ఉండలేదు. దానికి కారణం దోస్త్ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. అయితే దోస్త్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఒకసారి ఆన్లైన్లో వాళ్ళ ఇంటర్మీడియట్ లిస్ట్, పాస్ మార్కులు, మెమో ఇవన్నీ అప్లోడ్ చేస్తే యాజ్ పర్ మెరిట్ ప్రకారం వాళ్ళు ఏ కాలేజీలో అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారో లేదా సెకండ్ ప్రయారిటీ ఇస్తారో మెరిట్ ప్రకారం ఆ కాలేజీలో వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఒకసారి ఫీజు కడితే సరిపోద్ది. కానీ ఈ దోస్తుకంత ముందు ఎలా ఉండేదంటే ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలన్నా ముందెళ్ళి ఆ కాలేజీలో అప్లికేషన్ కొనుక్కొని అన్ని జిరాక్స్లు తీసి దాన్ని పెట్టేసి కొన్ని ఫొటోస్ ఇచ్చి కొంత కాలేజీ లేదా అప్లికేషన్ ఫీజు కట్టి ప్రతి కాలేజీలో కూడా అట్లా అప్లై చేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు దోస్తు వచ్చిన తర్వాత ఒకసారి ఫీజు చెల్లిస్తే సరిపోయేది. ఇది గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ దోస్త్ విషయం అర్థం కాలే. దానివల్ల ఏమో అడ్మిషన్స్ తగ్గిపోయినాయేమో అని ప్రభుత్వం భావించి దోస్తుని తీసేస్తే బాగుంటుందేమో, డైరెక్ట్ అడ్మిషన్ చేసేసుకుంటే కొంత ఇంప్రూవ్మెంట్ జరిగిద్దాం అనుకుంటున్నారు. వాస్తవానికి దోస్తుని తీసేసిన ఉంచిన అడ్మిషన్స్ ప్రస్తావన గురించి కాదు కానీ మాట్లాడేది మంచి చదువులు కావాలి, మంచి స్టాఫ్ కావాలి, నాణ్యత కలిగిన విద్య కావాలి. ఒక ప్రైవేట్ కాలేజీలో విద్యార్థులు సీట్లు దొరక అవస్థ పడుతుంటే ప్రభుత్వం ఇన్ని సౌకర్యాలు కల్పించిన సీట్లు ఎందుకు ఖాళీ? 4 లక్షల పైన ఉన్న సీట్లు 1 లక్ష పైన సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఎందుకు ఖాళీగా ఉంటున్నాయి? లోపం ఎక్కడ దొరుకుతుంది? దోస్తే లోపం అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఇంతకాలం కొనసాగిన ఈ దోస్తులు ప్రైవేట్ కాలేజీలో అడ్మిషన్స్ జరగలేదా? 100% జరిగినాయి. వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళు కూడా అదే దోస్తు కదా. మరి మీకెందుకు జరగలేదు? లోపం ఎక్కడుంది? వెతకండి. అది ఎవరి లోపం? ప్రభుత్వ వైఫల్యమా లేదా సౌకర్యాలు మనం కల్పించలేకపోతున్నామా? కారణం ఏంటి? ఒకసారి చూడండి. మంచి విద్యను అందించండి. డిగ్రీ అయిపోయిన మరుక్షణమే మినిమం జాబ్ చేసుకోవడానికి వాడికి నాలెడ్జ్ గెయిన్ చేసేటట్టు చూడాలి. మంచి ప్లేస్మెంట్స్ ఇవ్వండి. అవసరమైతే కాలేజీల్లో కూడా ప్రైవేటు లేదా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కూడా ప్లేస్మెంట్ ఆఫీసర్ని పెట్టి ఒక కౌన్సిలర్ని పెట్టి పిల్లల్ని, డిగ్రీ అయిపోయిన పిల్లలు కొంచెం అటు ఇటు గాడిదైపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వాళ్ళని మంచిగా ఎక్కడైనా ప్లేస్ అయ్యే విధంగా ప్లేస్మెంట్ ఆఫీసర్ని పెట్టి సెలెక్ట్ చేస్తూ పోతే కొంతవరకు అడ్మిషన్స్ పెరిగితే నేను అనుకుంటున్నా. మరి దీనికి ఎందుకు
ఇవాళ అంటే ఈ ప్రభుత్వం చెప్పే సమాధానం ఇది గత ప్రభుత్వ లోపాలు అని. సో లోపాలు ఎవరైనా కూడా నష్టపోయింది మాత్రం పిల్లలే. మరి ఇవాళ ఆ నష్టం జరగకుండా ప్రభుత్వాలు పిల్లల్ని కాపాడాలి. ఎందుకంటే ఇవాళ మీరే చెప్తున్నారు, డ్రగ్స్ పిల్లల్లో ఎక్కువ ఉంది, మత్తుకు బానిస అవుతున్నారు పిల్లలు అని, డ్రగ్స్ కూడా పట్టుపగలైతే వాడుతున్నారని మీ నివేదికలే చెప్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో అలా వీళ్ళు ఎందుకు డ్రగ్స్ వెళ్తున్నారు అంటే ఫైనాన్షియల్గా స్ట్రెంత్ లేక. ఫైనాన్షియల్గా స్ట్రెంత్ ఎక్కడి నుంచి వస్తుందంటే వాడి చదివే చదువులో నాణ్యత లోపము, లేకుంటే వాడి చదివే చదువు వాడికి తిండి పెట్టలేని పరిస్థితి వచ్చింది అని వాడు అన్ఎంప్లాయ్మెంట్గా ఉండి ఏం చేయాలో సమాజంలో అర్థం కాక ఏదో ఒక వ్యసనానికి వాడు బానిస అవుతున్నాడు. అది దోస్తు ఒక్కటి తీసేసినంత మాత్రాన పిల్లల్లో మంచి మార్పు వస్తుందని కాదు, కానీ మంచి విద్యను అందించి ప్రతి కాలేజీలో కూడా కౌన్సిలర్ని పెట్టి పిల్లల్ని ఖచ్చితంగా కూర్చోబెట్టి మాట్లాడిపించి వాడి సక్రమంగా దారిలో పెడతా ఉంటే రాబోయే తరాలు ఆటోమేటిక్గా పలానా ప్రభుత్వ కాలేజీలు కూడా మంచిగా ఉన్నాయి అని అడ్మిషన్స్ పెరిగే అవకాశం ఉంది. మీరు అదిశగా ప్రయాణించకుండా ఎక్కడో ఉంది తప్పు, పలానా అది తీసేద్దాం అనుకుంటే సరే తీసేయండి. ప్రభుత్వ నిర్ణయం ఏది ఉంటే దాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ కౌన్సిలర్ని పెట్టండి. కౌన్సిలర్ని పెట్టి పిల్లల్ని కౌన్సిలింగ్ చేసి మంచిగా గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళకి ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ని పెట్టి ప్రతి సంవత్సరం కూడా పై చదువులకు వెళ్తే హ్యాపీ, డిగ్రీ నుంచి ఏదైనా జాబ్ కావాలనుకోండి వాడికి అక్కడ నుంచి జాబ్ వచ్చే విధంగా ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ని పెట్టి వాడు చదువుకున్న చదువులు, వాడి స్తోమతలు, వాడికి వచ్చిన మార్కుల్లో దాని స్థాయిలో వాడికి ఉపాధి కల్పించే మార్గాన్ని వెతకాలి. అది ప్రభుత్వం చేయగలిగితే అడ్మిషన్స్ ఖచ్చితంగా పెరుగుతాయి.